गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। అందరికీ శుభ మధ్యాహ్నం. నా ఫ్రెండ్స్ అందరికీ హార్ట్లీ వెల్కమ్. ఇక్కడ ఎందుకు ఇక్కడికే వచ్చి మళ్ళీ మీకు ప్రత్యేకంగా చెప్పాలి అంటే, ఇక్కడ దాదు, చక్రి, హరి ఈ ప్రోగ్రామ్కి ఎక్కువగా వాళ్ళే ప్రెజర్ చేశారనమాట. ప్రెజర్ అంటే ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి, ఇది కండక్ట్ చేయాలి, అందరూ చేసుకుంటున్నారు, మనం ఎందుకు జరుపుకోకూడదు అనేసి 2020లో నుంచి ఇది ప్లాన్ చేశారనమాట. అది ఇప్పటికీ కుదిరింది నాకు తెలిసి. మేబీ ఇంకా ఇక్కడ గౌరవనీయులైనటువంటి ప్రధాన ఉపాధ్యాయుల గారికి, ప్రభాకర్ సార్ గారికి, ఇక్కడ అందరూ గురువులందరికీ, మేడం వాళ్ళందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడ నాగమణి చెప్పింది, సురేష్ కూడా చెప్పారు సార్ వాళ్ళ గురించి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంటుంది. ముఖ్యంగా మేము ఏం నేర్చుకున్నామంటే, ప్రభాకర్ సార్ దగ్గర నుంచి డిసిప్లిన్ నేర్చుకున్నాం అనమాట. ఏంటి ఆ డిసిప్లిన్ అంటే, ఫస్ట్ డిసిప్లిన్గా ఉండండి, చదువు ఆటోమేటిక్గా అదే వస్తుంది అని చెప్పేవాళ్ళు సారు. ఆ ప్రోద్బలంతో కానీ, తర్వాత ఇంకా సార్ వాళ్ళు మహేంద్ర సార్ని చూస్తే ఇప్పుడు కూడా నాకు 7th క్లాస్లో చూసినట్టే ఉంది. 7th క్లాస్లో తెలుగు సార్ని చూసినట్లే ఉంది. సార్లో అయితే ఏం మార్పు లేదు. ఇంకా అప్సర్ సారు కనిపిస్తూ ఉంటారు. ఇంకా సారు మన సురేష్ సార్ అయితే వ్యాయామ ఉపాధ్యాయులని ప్రత్యేకంగా చెప్పుకోవడం కాదు, గ్రౌండ్లో సార్ కనపడితే ఒక్కొక్కసారి భయం వేసేది, రౌండ్స్ ఎక్కడ వేయిస్తారో అనేసి, లేట్ అయితే రౌండ్స్ వేయిస్తారు అని అదొక భయం ఉండేది. కాకపోతే ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అనే దాని గురించి అంతకుముందు మాకు అంత అవగాహన ఉండేది కాదు. సార్ వచ్చిన తర్వాతనే దానికి ఒక అవగాహన వచ్చింది, గుర్తింపు వచ్చింది. ఫిజికల్ ఎడ్యుకేషన్లో బాడీలో ఉంటే మెంటల్గా కూడా ఎట్లా ఉండొచ్చు అనే దాని గురించి సార్ దగ్గర నుంచి కూడా చాలా అందరు నేర్చుకున్నాము. తర్వాత ఇక్కడ నుంచి బయటకు ఎట్లా వెళ్ళి కాంపిటీషన్ స్టేట్ లెవెల్స్ వరకు కూడా సార్ తీసుకెళ్లారు. మంచి పాఠశాలకు, పరిగి పాఠశాలకి గుర్తింపును, పేరును, కీర్తి ప్రఖ్యాతలను మన సురేష్ సార్ గారు తీసుకొచ్చారు. తర్వాత ఇంకా గురు సారు ట్యూషన్కి వెళ్ళే వాళ్ళం. మేము ట్యూషన్కి వెళ్ళినప్పుడు కరెంట్ పోయేది. ఎప్పుడన్నా కరెంట్ పోతే అమ్మయ్య అనుకునేదాన్ని నేను. వెంటనే వచ్చేసేది సారు. అంటే కరెంట్ పోతే ట్యూషన్ వదిలేస్తారని అంతే, ఇంక వేరే ఉద్దేశం ఏం కాదు. తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని దూరం ఉండేవాళ్ళం మేము. అందుకనేసి అమ్మయ్య వెంటనే వచ్చే సార్. అక్కడ స్టెప్ ఆగిపోయి ఉంటుంది, ఆ స్టెప్ అట్లనే కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ లలిత.